మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులు ఏమనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలెకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలోను కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకును అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీల్లో శాస్త్రిగానున్న నెతనయేలు కుమారుడు అగు షెమాయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకుల ఎదుటకును, లేవీల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేసెను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకును, రెండోది యోదాయకు, మూడోది హరీమునకును, నాలుగోది షేయోరీమునకును, ఐదోది మల్కియాకును, ఆరోది మియామినకును, ఏడోది హక్కోజునకును, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యోషయాకు, పదోది యొకెన్యాకు, 11వది ఎలియాషిబియాకును, 12వది యాకీమునకును, 13వది ఉస్పాకును, 14వది ఏషేబాబునకును, 15వది బిల్గాకును, 16వది ఇమ్మోరునకును, 17వది యేజునకును, 18వది హప్పిక్సేసునకును, 19వది పెతాహాయకును, 20వది ఏజ్గేలునకును, 21వది యాకీర్నకును, 22వది గామూలునకును, 23వది దెలల్యాకును, 24వది మయాజ్యాకు పడెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారం వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మం ఇలాగు ఏర్పాటు ఆయను. శేషించిన లేవి సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షూబాయేలు సంతతిలో యెహెజ్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును, ఇస్కారీలలో సెలోమేతు సంతతిలో యాహాతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యోరియా, రెండోవాడైన అమర్యా, మూడోవాడైన యాహజీయేలు, నాలుగోవాడైన యొక్మెయాములోను, ఉజ్జీయేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును, ఇష్షీయా సంతతిలో జెకర్యాయును, మోరారి సంతతిలో మహాలి, మోషి అనువారును, యాహు సంతతిలో బెనోయాయును. యాహు వలన మోరారికి కలిగిన కుమారులు ఎవరనగా, బేనో, షోహాము, జక్కూరు, ఇబ్రి. మహాలికి ఎలియాజరు కలిగెను. వీరికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యోరాహెమ్మెయేలు. మూషి కుమారులు మహాలి, ఏదెరు, యోరిమేతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీలు. వీరును తమ సహోదరుడైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను, సాదోకు, అహీమెలెకు అను యాజకులలో లేవీలలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండు పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకునిరి. మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యోదూతును అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా, ఆసాపు కుమారుల్లో రాజాజ్ఞ ప్రకారం ప్రకటించుచు ఆసాపు చేతి కింద ఉండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసెఫు, నెతన్యా, అషర్యేల అనువారు, యోదూతును సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యోదూతును చేతి క్రింద ఉండు యోదూతును కుమారులు అయిన గెదల్యా, జేరి, యెషయా, షిమి, అసబ్యా, మతిత్యా అను 6. హేమాను సంబంధుల్లో హేమాను కుమారులైన
బక్కి, యాహు, మతన్య, ఉజ్జియేలు, షేబుయేలు, యోరిమేతు, హనన్య, హనాని, ఎలీయాత, గద్దాల్తి, రోమాప్తి, ఏజరు, యోష్బెకాష, మల్లోతి, యోతీరు, మహాజీయేతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు 14 కుమారులు 3 కుమార్తెలు అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యోదూతునకును హేమాన్నకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములను, స్వరమండలమును, సితారాలను వాయించుచు గానములు చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచు ఉండిరి. యెహోవాకు గానం చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ఉన్న ప్రవీణులైన గాయకుల యొక్క లెక్క 288. తాము సేవ విషయంలో పిన్న అని, పెద్ద అని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పెరట పడెను. రెండోది గెదల్యా పెరట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడోది జక్కూరు పెరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రి పెరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదోది నెతన్య పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరోది బక్కియాహు పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యోషార్యేలా పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది ఏషియా పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మతన్య పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. పదవది షిమి పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజారేలు పెరట పడెను. వీని సహోదరులను కుమారులను 12. 12వది హసబ్య పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షూబాయేలు పెరట పడెను. వీని సహోదరులను కుమారులను 12. 14వది మతిత్య పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యోరేమేతు పెరట పడెను. వీని సహోదరులను కుమారులను 12. 16వది హనన్య పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యోష్బెకాష పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనాని పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలియాత్య పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గద్దాల్తి పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహాజీయేతు పెరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమాప్తి ఏజరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మేషేలేమ్యా కోరాహు సంతతివాడు. మేషేలేమ్యా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, యోదియావేలు రెండోవాడు, జెబెద్యా మూడోవాడు, యత్నియేలు నాలుగోవాడు, ఏలాము ఐదోవాడు, యోహోయానాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, షాకారు నాలుగోవాడు, నెతానియేలు ఐదోవాడు, అమ్మియేలు ఆరోవాడు, ఇషాకారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులను పుట్టిరి. వారు పరాక్రమశాలులయుండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షెమయ కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఒబేదు, ఎల్జాబాదు. బలార్జులైన అతని సహోదరులు ఎలిహు, సెమక్య, ఒబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పనిచేట్లో మంచి గట్టివారు. మోషేలేమ్యాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మోరారీలలో హోసా అను వానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండోవాడగు హిల్కియా, మూడోవాడగు టెబెల్యాహు, నాలుగోవాడగు జకర్యా. హోసా కుమారులను సహోదరులకును అందరూ కలిసి 13. ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారం తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వీరిలోని పెద్దలను జవాబుదారులుగా నియమించిరి.
చిన్నలకేమి పెద్దలకేమి పెద్దలు ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారం నొద్ద కావలి ఉండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకం గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడకు జకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఒబేదెదోమునకు దక్షిణం వైపు కావలియు అతని కుమారులకు ఆసుప్పీమను ఇంటి కావలియు పడెను. సుప్పీమునకును హోసాకును పడమటి తట్టుననున్న సల్లేకేతు గుమ్మమునకును ఎక్కువ రాజమార్గమును కాచుటకు చీటి పడెను. తూర్పున లేవీలైన 6 ఉత్తరమున దిక్కునకు 4 దక్షిణ దిక్కునకు 4 ఆసుప్పీము నొద్ద 2 బయట ద్వారం నొద్ద పడమరగా ఎక్కుపోవు రాజమార్గం నొద్దకు 4 వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మురారీయులలోను ద్వారం కనిపెట్టు వారికి ఇలాగూ వంతులు ఆయను. కడకు లేవిలలో ఆహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసంను ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసంలను కాచుచుండగా కాచువాడిగా నియమింపబడెను. లద్దూను కుమారులను గూర్చినది. గోర్షేనుడైన లద్దూను కుమారులు అనగా గోర్షేనులైన తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారిని గూర్చినది. యోహియేలి కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేల్నకు యెహోవా మందిరపు బొక్కసంలకును కావలి కాయవారు. అమ్రామీలు ఇష్కారీలు హెబ్రోనీలు ఉజ్జీయేలీలు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గోర్షేమునకు పుట్టిన షేబూయేలు బొక్కసం మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలియాజరు సంతతి వారు షేబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా కుమారుడైన యెషయా కుమారుడైన యెహోరాము కుమారుడైన జిక్రి కుమారుడైన షెలోమితు. యెహోవా మందిరము ఘనంగా కట్టించుటకై రాజు అయిన దావీదు పితరులు ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకుని ప్రతిష్ఠించిన కొలసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలునకు కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును షెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇష్కారీలను గూర్చినది. వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇజ్రాయేలుకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీల గూర్చినది. షెషబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య గలవారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపు నుండి ఇజ్రాయేలు మీద యెహోవా సేనను గూర్చిన వాటన్నిటి విషయములలోను రాజు నియమించిన పని విషయంలోను పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీలను గూర్చినది. హెబ్రోనీల పితరుల ఇంటి పెద్దలందరికీ యోరియా పెద్ద ఆయను. దావీదు ఎలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని యజేరు నందు ఉన్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులకు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోను రాజకార్యముల విషయములలోను రుబేనీల మీదను గాదీల మీదను మనుష్య అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను. మొదటి దినవృత్తాంతంలో 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇశ్రాయేలుల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అని వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయములలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగం మీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. పెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతి అయి ఉండెను. రెండో నెల వంతు అహోహీయుడైన దోదాయిదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదు కుమారుడును సభాముఖ్యుడు అగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. 4వ నెలకు యోవాబు సహోదరుడైన ఆషావేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జెబద్యా అతని తర్వాత అధిపతి ఆయెను. అతని భాగంలో చేరినవాడు 44,000 మంది. 5వ నెలను ఇశ్రాహేతీయుడు అయిన షంహూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలకు తెకోవీడైన
ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జెరాహీల సంబంధుడును ఊషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీనుల సంబంధుడును అనాతోతీయుడు అయిన అబియేజరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జెరాహీల సంబంధుడును నేటోపాతీయుడు అయిన మహారై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును సిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడును నేటోపాతీయుడు అయిన హెల్దాయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలు గోత్రముల మీద ఉన్న వారి వివరములు ఏదనగా జిక్రీ కుమారుడైన ఎలియాజరు రుబేనీలకు అధిపతిగా ఉండెను. మయాకా కుమారుడైన షెపట్య సిమియోనీలకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన అసభ్య లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహారోనీలకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన జిమ్రీ ఇష్కారీలకు అధిపతిగా ఉండెను. ఒబద్య సహోదరుడైన ఇస్మాయా జెబూలూనీలకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన యోరీమేతు నఫ్తాలీలకు అధిపతిగా ఉండెను. అజజహ్యాహు కుమారుడైన ఓషయ ఎఫ్రాయిములకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్థగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రపు వారికి జకరియా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనులకు అబ్నేరు కుమారుడైన యహాషియేలు అధిపతిగా ఉండెను. దానిలకు యెరోహోము కుమారుడైన అజారేలు అధిపతిగా ఉండెను. వీరు ఇజ్రాయేల్ గోత్రంలో అధిపతులు. ఇజ్రాయేలును ఆకాశ నక్షత్రములో అంత మందిగా చేదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇజ్రాయేలు మీదికి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయనారంభించనే గాని దాన్ని ముగించకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తం దావీదు రాజుల వృత్తాంత గ్రంథంలో చేర్చబడలేదు. రాజు బొక్కసం మీద అదీయేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడెను. అయితే పొలములోను పట్నంలోను గ్రామంలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి అందున్న వారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోట మీద రామాతీయుడైన షిమీయు ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసము నిలువ చేయు కోట్ల మీద షిప్మీయుడైన జబ్దియు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశం నుండి ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బయల్ హానాను నియమింపబడెను. నూనె కోట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోన్లో మోయు పశువుల మీద షారోనీయుడైన షిట్రాయియు లోయల్లోని పశువుల మీద అద్లాయి కుమారుడైన షాఫాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయిలీయుడైన ఓబీలును గాడిదల మీద మెరోనోతీయుడు అయిన యోహేద్యాహును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన అజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకం గల ఆలోచనకర్తయే ఉండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. అక్మోని కుమారుడైన యోహియేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపేలు రాజునకు మంత్రి. అర్కీయుడైన షూషై రాజునకు తోడు. అహీతోపేలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయము. గోత్రము పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజునకు రాజకుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇజ్రాయేళ్ల పెద్దలు అందరినీ రాజునొద్ద ఉన్న పనివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమశాలులు అందరినీ
రాజుకు దావీదు యెరూషలేం నందు సమకూర్చెను. అప్పుడు రాజు అయిన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానంగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టింపకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోను నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకుని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేళ్ల పైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకుని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను: నేను నీ కుమారుడైన సొలొమోనుకు నాకు కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యంగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యంగా శాశ్వత స్వాస్థ్యంగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీయు ఎట్టివో తెలుసుకుని వాటిని గాయకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలు అన్నిటినీ సంకల్పములు అన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవింపుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షము అగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలంగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. అప్పుడు దావీదు మండపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూ ఉన్న గదులకును దేవుని మందిరపు బొక్కసములు అన్నిటికును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులకును తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. మరియు యాజకులను లేవీయులను సేవ చేయవలసిన వంతు పట్టియును యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టియును యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయించుటకై ఎత్తు ప్రకారం బంగారమును ఆయా సేవా క్రమములను కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రతిమలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రతిమలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారంగాను వెండి దీపస్తంభంలో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రతిమలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారంగాను సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బలకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారంగాను వెండి బల్లకు కావలసినంత వెండిని ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును బంగారు గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారంగాను వెండి గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారంగాను ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారంగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. ఇవన్నీ అప్పగించి యెహోవాస్తం నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలంగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా
మందిరపు సేవను గూర్చి పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులకును లేవీలకును వంతు ప్రకారం ఏర్పాటైరి నీ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రావీణులైన వారును మనఃపూర్వకంగాను పనిచేయు వారును అధిపతులను జనులందరూ నీకు సహాయకులు అగుదురు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేడు బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గొమేదికు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తమై నేను ఇచ్చెదను. గదులు, గోడలు, రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితంగా మనఃపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేళ్ల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీద ఉన్న గేర్షోనీయుడైన యోహియేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యం నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలనే కలిగెను గదా. మీ స్వ సాంపాద్యంలో కొంత మేము మీకిచ్చుచున్నాము. మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులములు పరదేశులై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సముదాయమును నీ వలన కలిగినదే. అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవి అన్నియు మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడుము. వారి హృదయము నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గాయకొనుచు వాటన్నిటినీ అనుసరించునట్లును
నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఇలాగు పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారం చేసిరి. తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేలును, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇజ్రాయేలు అందరి సంఖ్యకు తగునట్లుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషంతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండోసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగా సాదోకును యాజకునిగా అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీలు అందరును అతని ఆజ్ఞకు బద్దులై ఉండిరి. అధిపతులందరును, యోధులు అందరును, రాజు అయిన దావీదు కుమారులు అందరును రాజు అయిన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజు అయి ఉండెను. అతడు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగిన మంచి ముదిమిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజు ఆయను. రాజు అయిన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికం అంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలుకును దేశముల రాజ్యముల అన్నిటికిని వచ్చిన కాలమును గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతన్ని బహు గనుడైన రాజుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, ఇజ్రాయేలు పితరుల ఇండ్లకును పెద్దలైన వారికందరికిని అనగా ఇజ్రాయేలు వారందరికీ ఆజ్ఞ ఇయ్యగా, సమాజకులు అందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠం నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసాలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోను సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం నొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదురో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకుని ఐశ్వర్యంనైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక, నేను వారి మీద రాజుగా నియమించిన ఈ జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకివ్వబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనా నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను అని చెప్పెను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారం ఎదుట ఉన్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీలను ఏలుచుండెను. సొలొమోను రథములను, గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను, 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములను పట్నంలో ఉంచెను, కొందరిని తన రాజ సన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేము నందు వెండి బంగారములను రాళ్లంతా
విస్తారంగాను, సరళ మ్రానులను సెఫెలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్లంతా విస్తారంగాను సమకూర్చెను. సొలొమోను కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులములు వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియును ఇచ్చిరి. హిత్తీయుల రాజుల అందరి కొరకును, సిరియా రాజుల అందరి కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ అధ్యాయము. సొలొమోను యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టింపవలనని తీర్మానం చేసుకుని, బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకుని, వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజు అయిన హీరాము నొద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసంకై ఒక నగరును కట్టతలిచి ఉండగా, నీవు అతనికి సలరమానులను సిద్ధం చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపం వేటకు, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టింపబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడైన యెహోవా సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహా ఆకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను. ధూపం వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశంలోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడై ఉండి, బంగారంతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎర్ర నూలుతోను నీలి నూలుతోను చేయు పనియును, అన్ని విధములైన చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుషునొకరిని నా యొద్దకు పంపుము. మరియు లెబోనోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పు గలవారని నాకు తెలిసియున్నది. కాగా లెబోనోనులో నుండి సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపించుము. నేను కట్టింపబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగా ఉండును గనుక నాకు మ్రానులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు నీ పనివారితో కూడా పోదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను, 800 పూట్ల యావలను, 140 పూట్ల ద్రాక్షరసమును, 140 పూట్ల నూనెను ఇచ్చెదను. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్యఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజు అయిన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. తెలివియు వివేచనయు గల హూరాము అన్నొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపు రాలు అగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారంతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎర్ర నూలుతోను పనిచేయగల నేర్పరి అయిన వాడు. సకల విధముల చెక్కడపు పని అందును మచ్చులు కల్పించుట యందును యుక్తి కలిగి, నీ పనివారిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలకును సహకారి అయి వాటన్నిటినీ నిరూపించుటకును తగిన సామర్థ్యం గలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను, యావలను, నూనెను, ద్రాక్షరసమును నీ సేవకులు చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల, మేము నీకు కావలసిన మ్రానులన్నీయు లెబోనోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చెదము. తర్వాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకున వచ్చును అని వ్రాసెను. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇజ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారందరికీ వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతములయందు మ్రానులు కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా నుండి పనిచేయించుటకు 3,600 మందిని అతడు ఏర్పరచెను.
దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబేసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టింపనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమున దాన్ని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరము ముఖ మండపము మందిరపు పొడుగు బట్టి 3 మూరలు వెడల్పు, 120 మూరలు ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారంతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారపు పలకలతోనూ కప్పి వాటిపైన మేలిం బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్టు వంటి పనియు గొలుసులు వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతోనూ దాన్ని అలంకరించెను. ఆ బంగారము పర్వాయిము నుండి వచ్చినది. మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలమొకటి కట్టించెను. దాని పొడుగు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారంతో అతడు దాన్ని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారము. మీది గదులను బంగారంతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారంతో పొదిగించెను. ఆ కెరూబులు రెక్కలు పొడుగు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరలు పొడుగు. అది మందిరపు గోడకు తగులుచు ఉండెను. రెండోది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకున్న ఆ కెరూబులు రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరపు ముందర ఉండుటకై 35 మూరలు ఎత్తుగల 2 స్తంభములను వాటి మీదికి 5 మూరలు ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్లు గొలుసులు పని చేయించి స్తంభముల పైభాగమున దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసులు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయము ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయాజు అనియు పేర్లు పెట్టెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 4వ అధ్యాయము. అతడు 20 మూరల పొడుగు 20 మూరల ఎడల్పు 10 మూరల ఎత్తుగల ఒక ఇత్తడి బలిపీఠంను చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరలు ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవరము 30 మూరలు. దాని క్రింద తట్టును ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరి ఉండెను. అవి తొట్టిలో కూడానే పోత పోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచూ ఉండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తెల్చబడి ఉండెను. అది 30 పూట్ల నీళ్లు పట్టును. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5 ఎడమ తట్టుకు 5 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రపు వంటి తొట్టి యందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. మరియు వాటిని గురించి విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఉంచెను. 10 బలలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిళ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖంగా ఉంచెను. హూరాము పాత్రలను బూడిద నెత్తు చిప్పల కొలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరమేమనగా 2 స్తంభములు, వాటి పళ్ళెములు, వాటి పైభాగమును చేసిన పీటలు, వీటి పళ్ళెములు, ఆ స్తంభముల శీర్షములను, 2 పళ్ళెములను కప్పుటకై 2 అల్లికలు, ఆ స్తంభములు శీర్షములు, 2
పళ్ళెములను, కప్పునట్టి అలిక, అలికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పళ్ళు, మాట్లు మాట్లు మీద ఉండు తొట్లు, సముద్రపు తొట్టి, దాని క్రింద నుండు 12 ఎద్దులు, పాత్రలు, బూడిద, నెత్తు, చిప్ప, కొలలు, ముండ్ల, కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజు అయిన సొలొమోను ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును జెరేదాకును మధ్య ఉన్న జిగటమంటి భూమి అందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్ద ఉండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహు విస్తారంగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గురించి విధి ప్రకారం గర్భాలయము ఎదుట వెలుగు ఉంచుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారంతో చేయించెను. మరియు మందిర ద్వారం లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలం యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నియు బంగారంతో చేయబడెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 5వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి, తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములు అన్నిటినీ దేవుని మందిరపు బొక్కసంలో చేర్చెను. తర్వాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలీయుల వంశములను, అధికారులను, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేము నందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలు అందరును రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలుల పెద్దలందరూ వచ్చిన తర్వాత లేవీలు మందిరమును ఎత్తుకొనిరి. రాజు అయిన సొలొమోను ఇశ్రాయేలుల సమాజకులందరూ సమకూడి లెక్కింప సఖ్యం గాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. లేవీలను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమునకు, గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటినీ తీసుకుని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయమునకు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకుని మందసమును, దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలు ఉంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలు వెళ్లిన తర్వాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమందు ఉంచిన 2 రాతి పలకలను తప్ప దాని యందు మరేమీ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకునిరి. ఆసాపు, హేమాను, యోదూతునుల సంబంధమైన వారును, వారి కుమారులను, సహోదరులను, సంబంధికులను, పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకుని తాళములను, తంబురములను, సితారాలను చేత పట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానం చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలుదేరి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, యెహోవా కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను. గాఢంధకారమందు నేను నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థానముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి, రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకుని ఇశ్రాయేలుల సమాజకులు అందరినూ నిల్చుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన సెలవిచ్చినది ఏమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినం మొదలుకొని నా నామం ఉండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇశ్రాయేలీయుల గోత్ర స్థానంలో ఏ పట్టణంనైనా కోరుకొన లేదు. నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా నుండుటకై ఏ మనుష్యునైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకొంటిని. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు
మనోభిలాష గలవాడైను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనత కొరకు మందిరమును కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఒక మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజు అయిన ఇశ్రాయేలుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలందరూ సమాజంగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తమ చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడుగును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడియున్న ఇశ్రాయేలందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులను నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందు అయినను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేళ్ల సింహాసనం మీద కూర్చుండువాడు నీ ఎదుట ఉండక పోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుకు సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరము అగును గాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే. నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టున దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపముల యందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు నీ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమున ఉన్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచును గాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలం తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమున ఉన్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్లు ఈ మందిరమందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణము చేయుము. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపం చేసిన వారై తమ శత్రువులు బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ ఎదుటకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపం చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువు గాక. వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందుకు ఆకాశం ముయ్యబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులు అగు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేదు గాక. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడు ఆయనను గాడ్పు దెబ్బ గాని చిత్తు పట్టుట గాని తగిలినప్పుడు ఆయనను మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడు ఆయనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడు ఆయనను ఏ బాధ గాని ఏ రోగం గాని వచ్చినప్పుడు ఆయనను ఎవడైనను ఇశ్రాయేలులాగు నీ జనులందరూ కలిసి ఆయనను నొప్పి గాని కష్టం గాని అనుభవించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి చెయ్యు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం
కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతి ఫలమును దయచేదుగాక. నీ ఒక్కడవే మానవుల హృదయములను ఎరిగిన వాడవు కదా. మరియు నీ జనులైన ఇశ్రాయేలీయులు సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు విన్నవారై దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి విన్నపం చేసినప్పుడు నీ నివాస స్థలమగు ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలు తెలుసుకున్నట్లు భూజనులందరినూ నీ నామమును తెలుసుకుని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరంనకు నీ పేరు పెట్టబడినని గ్రహించున్నట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేదుగాక. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధం చేయుటకై బయలుదేర ఉద్దేశించి నీవు కోరుకునే ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరం తట్టును తిరిగి విన్నపం చేసిన ఎడల ఆకాశం నుండి నీవు వారి విన్నపంను ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. పాపము చెయ్యని వాడెవడూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశంలకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేం పాపం చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనంగా నడిచితిమి అని ఒప్పుకొని తమ చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకుని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికిని నీవు కోరుకున్న ఈ పట్టణం మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికిని మనసు తిప్పి విన్నపం చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపమును మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దాన్ని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకం నొందిన వారికి పరజ్ముడుకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకొనుము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సొలొమోను తను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింప లేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూసి ఇశ్రాయేలు అందరినూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజు అయిన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవ ధర్మములలో నిలుచుచుండగను లేవీలు యెహోవా కృప నిరంతరము నిలిచిచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజు అయిన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేలులందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠిత చేసిరి. మరియు తాము చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలా నందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువును కొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోను అతనితో కూడా హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకును దేశంలో నుండి బహు గొప్ప జవన సమూహము కూడి వచ్చి కూడి వచ్చిన ఇశ్రాయేలు అందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠిత చేయుచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకు సొలొమోనుకును తన జనులైన ఇశ్రాయేలుకును యెహోవా చేసిన మేలు విషయమై సంతోషించుచును
ఉత్సాహము నొందుచును. ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులను సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారం సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరు అందును చేటకు తాను ఆలోచించిందంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరంగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు గాని దేశమును నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి మొర్ర ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకును నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూలమైన ప్రవర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం చేసి నా కట్టడలను న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇజ్రాయేలును ఎలుటకు స్వసంతతి వాడు ఒక్కడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను నీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజను చేసి నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన ఈ దేశంలో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతాస్పదంగాను నిందాస్పదంగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయం ఉంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారం చేసినని అడగగా జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించనని ప్రత్యుత్తరము ఇచ్చెదరు.